ఏమండి ఏమండి అప్పారావు అమ్మా ఆయనేరి తెలీదమ్మా లేచినప్పటి నుంచి కనపట్టలేదమ్మా కనపట్టలేదా ఎక్కడికి వెళ్ళారు సత్యం అమ్మా ఆయన బయటకు వెళ్ళారా పొద్దు నుంచి అసలు బయటికి రాలేదమ్మా రాలేదా భద్రయ్య ఆయన పైన ఉన్నారా లేరమ్మా ఆయన పైన లేరు ఎక్కడికి వెళ్ళి ఉంటారు మీరు లోపల వెళ్ళి చూడండి అలాగేనమ్మా అక్క అక్క ఆయనేరి ఏ ఇంట్లో లేరా ఇంట్లో ఎక్కడా లేరక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళారమ్మా ఏమండి ఏమండి డాక్టర్ దగ్గరికి వెళ్ళారన్నారు కదూ ఎవరు ఆయనేనండి గుండెల్లో నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళారని చెప్పారుగా అవును ఏమిటి ఆయన గుండెలో నొప్పి వచ్చిందా ఎందుకని ఏం లేదమ్మా చిన్న నొప్పే ఏమండి చెప్పండి అవును అరుణా చిన్న నొప్పే తగ్గిపోతుంది అలాగా నేను ఆయన దగ్గరికి వెళ్తాను వద్దమ్మా డాక్టర్ గారు టెస్ట్ చేసి పంపించేస్తా ఉన్నారు ఇప్పుడే వచ్చేస్తారు అవునమ్మా డాక్టర్ గారు టెస్ట్ చేసి పంపించేస్తా ఉన్నారు ఇప్పుడే వస్తాను అయితే డాక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడతాను ఏమండి వెళ్ళండి త్వరగా వెళ్ళండి హలో డాక్టర్ గారా నేను మాట్లాడతాను హలో నేను వెంకటాచలపతి మాట్లాడుతున్నా ఏమిటండి ఆయనకి ఎలా ఉందండి ఎవరండి ఓహో టెస్ట్ చేస్తున్నారా టెస్ట్ ఎవరికండి వెరీ గుడ్ వెంటనే పంపించేస్తారా పంపించేస్తారట డాక్టర్ గారు వెంకటాచలపతి గారు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు ఆహా అజీర్తి వల్ల వచ్చిన నొప్పే అజీర్తి ఏమిటి నొప్పి ఏమిటండి ఏమీ లేదండి ఆయన ఇంట్లో కనపడకపోయేసరికి మన అరుణ కంగారు పడుతుంది అంతే ఓ అదే సంగతి మీరు మాట్లాడండి మాట్లాడమ్మా డాక్టర్ గారు ఏమ్మా వాడికి ఎలా ఉంది ఏం లేదమ్మా ఊరికే టెస్ట్ కోసం పిలిపించానంతే ఏది ఒకసారి ఫోన్లో మాట్లాడమనండి లేదమ్మా లోపల బ్లడ్ టెస్ట్ జరుగుతుంది అది అయిపోగానే నేనే తీసుకొస్తాను ఓకే థ్యాంక్ యూ డాక్టర్ చూసావమ్మా అనవసరంగా కంగారు పడ్డావు ఏమయ్యాడంటావు కొంపదీసి వెళ్ళిపోయాడంటావా వెళ్ళిపోయే ఉంటాడు నువ్వేమైనా అన్నావా రాత్రి అతన్ని పెళ్లి కొప్పించడానికి మాట్లాడాలని వెళ్ళాను తల తిక్కగా మాట్లాడాడు నాకు తిక్కేసింది అతను 4 మాట్లాడినాడు నేను 4 మాట్లాడాను అన్నావుగా ఇంకెందుకుంటాడు డాక్టర్ గారు నిజం చెప్పండి ఆయన ఎక్కడున్నారు పొద్దున్నేసి ఇప్పుడు దాకా అక్కడేం చేస్తున్నారు ఉంటే నాతో మాట్లాడమనింది కాదు ఆయన వెళ్ళిపోయారు మీరు అబద్ధం చెప్తున్నారు నాకు తెలుసు అక్క నిజం చెప్పు ఆయన ఏమయ్యారు వస్తారమ్మా ఎక్కడి నుంచి వస్తారు వచ్చేస్తారమ్మా మీ బావ కూడా వెళ్ళారుగా ఎక్కడున్నారు వెళ్ళారు ఎక్కడో చెప్పలేదు కాదు నీకు తెలుసు బావ తెలుసు ఇంకా అందరికీ తెలుసు ఆయన వెళ్ళిపోయారు కాదు మీరే ఆయన బలవంతంగా పంపించేశారు అదేమిటమ్మా మేమే తీసుకొచ్చి మేమే ఇంటికి పంపించేస్తా ఇష్టం లేక ఆయన ఇంటికి వచ్చి దగ్గర నుంచి చూస్తున్నాను నువ్వు నవ్వుతూ ఒక్క మాటనే మాట్లాడావా చిన్నాళ్ళు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు ఒక్కసారైనా పలకరించావా ఆయన ఇంటి ఇష్టం లేదు పంపించారు అనుకున్నావు డాక్టర్ నాకు పర్వాలేదన్నాడు పంపించేస్తావు అవునా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను ఇంకా పిచ్చిగా మాట్లాడతాను ఆయన కనపడపోవాలి మీ అందరి సంగతి చెప్తారు అవునా అవునా ఎక్కడికి ఆయన దగ్గరికి వెళ్తున్నాను ఎక్కడున్నారు పెడతావమ్మా ఎక్కడున్నా సరే వెళ్తాను వెళ్ళొద్దు నా మాట వెళ్ళొద్దు సత్యం సరోజ దాన్ని పట్టుకోండి దాన్ని వెళ్ళనివ్వకండి ముగితరం ఇవన్నీ పిచ్చి లక్షణాలేరా
బాబు మహేంద్ర, ఇతను చూస్తే ఎవరో గుర్తుకు రావడం లేదు. ఎవరమ్మా? అదే బాబు, దేవదాసు. దేవదాసు గుర్తుకు రావడం లేదు. ఇతను దేవదాసు ఏమిటమ్మా? అతను ఎప్పుడూ చనిపోతాను. లేదు బాబు, ఇతను వచ్చి దేవదాసు లాగే ఉన్నాడు. మనుషులు పోలే మనుషులు ఉంటారమ్మా. ఎవరైతే చూస్తూ చూస్తూ ఈ స్థితిలో ఎలా వదిలిపెట్టి వెళ్తాం బాబు? అది బాబు, మన ఇంటికి తీసుకెళ్తాం. కాస్త సాయం పట్టు బాబు. అలాగే. నాయన మహేంద్ర, పొడుగుంటే మార్చు. రామయ్య, అమ్మా, నుప్పులు సాంబ్రాన్ని పిసికి తల ఆరబెట్టు. సీతమ్మా, సీతమ్మా, కాస్త పాలుంటే కాచి గదిలో పంపిద్దమ్మా. దేవత, మరచిపోయిన మనసుని, మాసిపోయిన రూపాన్ని మళ్ళీ నా కళ్ళ ముందుకెందుకు తీసుకొస్తున్నావు? అతనిలో నువ్వెందుకు కనిపిస్తున్నావు? మీ అందరితో పాటు పోవలసిన దాన్ని, పోయాననుకున్న దాన్ని, ఆ భగవంతుడు ఇంకా ఏదో చిత్రం చేయటానికే నన్ను బ్రతికించాడు అనుకుంటాను కదూ. అమ్మగారు, అతని ఒళ్ళంతా చిత్తనిప్పులా కాలిపోతుంది. మూలుగుతున్నాడు. ఏమిటేమిటో మాట్లాడుతున్నాడు. అలాగా, వెంటనే మన డాక్టర్ గారిని పిలిపించు బాబు. అలాగే. రామయ్య, అమ్మా, తడిగుడ్డ నీళ్లు పట్టుకురా. అలాగే. అమ్మగారు, నీకు సేవ చేసే నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మా ఇంటికి రా దేవత. వస్తాను పారు, నిజంగా వస్తాను. ప్రాణాలు పోయేలోగా తప్పకుండా వస్తాను. ఈ మాట మర్చిపోను పారు. అన్నమాట నిలబెట్టుకోవడానికి ఆనాడు నువ్వు వచ్చావు, కానీ నేనే నిలబెట్టుకోలేకపోయాను దేవత. నీకు సేవలు చేయడం కాదు, కళ్ళతో కూడా చూడలేకపోయాను. కనీసం నీకు దహన సంస్కారాలు కూడా సరిగ్గా చేయించలేకపోయాను దేవత. అమ్మగారు, ఎలా ఉంది డాక్టర్ గారు? తెల్లవారే వరకు స్పృహ రాకపోవచ్చు. ప్రమాదమేమీ లేదు కదా? ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు. కానీ ఇతను ఇలాగే ఉంటే సంవత్సరాలు కూడా కాదు, నెలలే. అంటే ఇతనికి బాగా త్రాగుడు అలవాటు ఉన్నట్టుంది. ఊపిరితిత్తులు బాగా బలహీనంగా ఉన్నాయి. జాగ్రత్త తీసుకోకపోతే చాలా కష్టం.
ఇక్కడ దేవదాస్ స్థితి పూర్తిగా చెడిపోయింది. పక్కా తాగుబోతేనాడు. అహోరాత్రాలు ఆ తోటలోనే పడుంటాడు. ఒకనాడు ఆ ప్రక్కగా వస్తుంటే పారు పారు అంటూ నా వెంట పడ్డాడు. అబ్బా, ఎంత రోతగా ఉన్నాడని చెప్పేది. చూస్తే భయం వేస్తుంది. ఆ త్రాగుబోతున్న ఎముడు తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరేమో. బహుశా అది కూడా దగ్గరికే వచ్చింది అనుకుంటాను. అమ్మగారు, ఏమిటమ్మా ఇది? అతనెవరో ఏమిటో, అతన్ని చూసి ఏవో ఊహించుకొని ఎందుకమ్మా మనసు పాటు చేసుకుంటాను? మనసు ఆరాటం, మనిషి పోరాటం నీకు తెలియదు బాబు. ఏది తెలియకపోయినా మీ మనసు మాత్రం తెలుసమ్మా. ఎవరు బాధపడ్డా మీరు భరించలేరు. అందుకే అతనికి స్పృహ రాగానే పంపించేస్తాను. మహేంద్ర, వద్దు నాయనా, వద్దు. ఆ రోజు బ్రతికుండి చనిపోయిన దేవదాసును చూడలేకపోయాను. ఇప్పుడు నేను పోబోయే ముందు దేవదాసు బ్రతుకున్నట్టుగా చూస్తున్నాను. ఆరిపోయిన దీపం వెలిగిస్తేనే గాని వెలగదయ్యా. చనిపోయిన వాళ్ళు తిరిగి పుడితేనే గాని బ్రతకరయ్యా. నా దేవదాసే మళ్ళీ పుట్టాడేమో. అతను మాత్రం వెళ్ళనిపోద్దయ్యా, అతను మాత్రం వెళ్ళనిపోద్దు. డాక్టర్ గారు, మీకు గుర్తుందా ఆ రోజు? అంటే దేవదాస్ చనిపోయిన రోజు. అమ్మగారు పరిగెత్తుకుంటూ వెళ్ళబోతుంటే నాన్నగారు తలుపులు మూయించేశారు. ఆ తలుపులు కొట్టుకుని పడిపోయారు. పడిపోయిన అమ్మగారు ఈ 25 ఏళ్లలోనూ ఎన్నడైనా ఇన్ని మాటలు మాట్లాడారా? ఇంత గట్టిగా మాట్లాడారా? అంటే అప్పుడు దేవదాసును చూడలేకపోయానన్న బాధ ఇప్పుడు ఇతను చూడగానే తీరినట్లు అనిపించింది అనుకుంటా. నిజమే బాబు. కనీసం ఆవిడ చివరి రోజుల్లోనైనా తృప్తిగా వెళ్ళని. ఆవిడ ఎలా చెబితే అలా చెయ్యి. ఏమండి? ఈ ఇల్లు ఎవరిది? మా అయ్యగారిదండి. అయ్యగారు ఎవరు? చచ్చిపోయారు బాబు. ఆయనేనా మీ అయ్యగారు? అవును బాబు. నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? మేమే తీసుకొచ్చాం. మీరా? ఎందుకు? మానవ ధర్మంగా. ఇదేమైనా శరణాలయమా? కాదు, దేవాలయం. దేవాలయం? దేవుడికి మనకి చొక్కెదు. మనం ఇక్కడ ఉన్నామని తెలిస్తే మీ దేవుడు ఉండడు. మీ దేవుడు ఇక్కడ ఉండాలంటే మనం ఇక్కడ ఉండకూడదు. బాబు, నువ్వు కదలటానికి వీల్లేదు. ఏ చచ్చిపోతాను. ఏ చావంటే భయం లేదా? బ్రతుకంటే ఇష్టం లేదు. అంత ఇష్టం లేనప్పుడు గుక్కడి విషం పుచ్చుకోవచ్చుగా. అక్కడే పొరపాటు చేస్తారు పిచ్చివాడు. అనుకున్నది జారిపోతే ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకుంటే మరో జన్మ ఉండదట. అందుకే జారిపోయిన దాన్ని పొందాలంటే మరో జన్మ ఎత్తాలి. మరో జన్మ ఎత్తాలంటే చావు కోసం ఎదురు చూడాలి. చచ్చి పుట్టాలి, పుట్టి సాధించాలి. అప్పుడే ఆ జన్మ ధన్యం అవుతుంది. వస్తా. బాబు నువ్వు వెళ్ళ. బాబు మీరు వెళ్ళడానికి వదలండి, నేను వెళ్ళను. బాబు